అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము శాంతికర్త. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన గొప్ప దేవుడు, మహాత్యము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సమాధానకర్తయగు అధిపతి అని మనం చూస్తుంటున్నాం. దేవునికి మానవులకు మధ్య మహాగణుడైన శాంతిదూత క్రీస్తు. మనసులో, హృదయంలో శాంతి ఇచ్చువాడు ఆయనే. మనసులోను హృదయంలోనూ శాంతిని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు ఆయన. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చదువుకుందాం. 76, 79 రెండు కలిసి ఉంది. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన అనుగ్రహించెను అని చెప్పి చూస్తాడు. ఈయన ఎవరు అంటే మనుషులకు మరి దేవునికి మధ్యవర్తి, మహాగణుడైనటువంటి శాంతిదూత, సమాధానకర్త అయినటువంటి దేవుడు, శాంతిని అనుగ్రహించినటువంటి దేవుడు, సమాధానాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించువారు. అంతేకాదు చీకటిలోను మరి మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించే దేవుడు. చీకటిలో మరణఛాయల్లో కూర్చుండు వారికి వెలిగించుటకై వచ్చినటువంటి ఆయన వెలుగైనటువంటి దేవుడు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు ఆ చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై వెలుగైనటువంటి దేవుడు పరలోకములో నిత్యత్వములో తండ్రితో ఉన్నటువంటి ఆ కుమారుడు ఆయన నేలకు భూమి మీదికి వచ్చినాడు. ఎందుకు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మానవుణ్ణి వెలిగించుట కొరకై
ఆయనకు సమాధానాన్ని అనుగ్రహించుట కొరకై ఆ నిత్యత్వంలో ఉన్నటువంటి ఆయన, దూత గణములతో కొనియాడబడుతున్నటువంటి ఆయన నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహించటానికి అనుగ్రహింపబడిన కుమారుడు, పంపబడిన కుమారుడు, మరణించినటువంటి కుమారుడు, మరణమును జయించినటువంటి కుమారుడు. అటువంటి కుమారుణ్ణి ఉదయకాల వేళలో నోరారా, మనసారా, హృదయమారా తనివి తీరా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము ఎంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన మనుషులకు, ఆయనను ప్రేమించినటువంటి మనుషులకు, ఆయనను ఆరాధిస్తున్నటువంటి బిడ్డలకు, అంటే అక్కడ మనం గమనించినట్లయితే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిని అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో మరి సమాధానం అనుగ్రహించినటువంటి దేవుణ్ణి, మరణ ఛాయల్లో చీకటిలో ఉన్న వారికి వెలిగిచ్చుటకై వచ్చినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీ అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పేసి చూస్తున్నాం. శాంతి అన్న కాడ 3 అనే అంకె ఉంది. కింద ఫుట్నోట్లో సమాధానము అని మనం చూస్తున్నాం. సమాధానాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, నిత్యత్వములో ఉన్నటువంటి దేవుడు, నీకు నాకు సమాధానం అనుగ్రహించినటువంటి దేవుడు, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా చూస్తే ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మనము చూస్తున్నాం. అవును, సమాధానము లేని వారికి, శాంతి లేని వారికి ఆయన శాంతి దూతగా ఈ లోకానికి వచ్చాడు, సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మనము చూస్తుంటున్నాం. ఇశ్రాయేలులకే కాదు, ఈనాడు నీకు నాకు కూడా ఆ వర్తమానమును వినటువంటి మన హృదయాల్లో నిత్యము ఆయన మనకు సమాధానం అనుగ్రహించినటువంటి ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే అక్కడ గమనించినట్లయితే 1 అని ఉంది, కలిగి ఉన్నాము, సమాధానము కలిగి ఉన్నాము. సమాధానం అనుగ్రహించాడు. సమాధానకర్త అయినటువంటి దేవునితో సమాధానము కలిగి ఉందుము అని చెప్పేసి మనం చూస్తాం. కలిగినటువంటి మనము ఆ దేవాది దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లు, 2వ అధ్యాయము 14వ వచనములో ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకముగా చేశాను. ఆయన ఏం చేశాడు? ఆయన మన సమాధానమై ఉండి
మీకును మాకును ఉండినటువంటి ఆ ద్వేషమును తీసివేశాడు. అందరూ బట్టి మనము స్తుతించాలి. 17వ వచనంలో కూడా మనం గమనిస్తే, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించను. దూరస్థులైన మీకు, సమీపస్థులైన మీకు, అక్కడ అంటున్నాడు కదా, ఏం చేశాడంటే సమాధానమును సువార్త ప్రకటించాడు. అందును బట్టి మనము స్తుతించాలి. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, 1వ అధ్యాయం 20వ వచనం 19-20 కలిసి ఉన్నాయి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవాతి దేవుడు తన కుమారుడు, ముద్దు కుమారుని ఈ లోకానికి పంపించాడు. అనుగ్రహింపబడిన కుమారుడు, పంపబడిన కుమారుడు, సమాధానాన్ని అనుగ్రహించినటువంటి కుమారుడు, మరణించినటువంటి కుమారుడు. అంత మాత్రమే కాదు, కానీ అదిగో మరణించి సమాధిలో నుంచి 3వ దినమున మృత్యుంజయుడై లేచినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అక్కడ అంటాడు కదా, పరలోకమందైనను భూలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలని తండ్రి అభిష్టమాయను. కాబట్టి ఉదయకాల వేళలో శాంతికర్త లేక సమాధానకర్త అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, సమాధానకర్త అయినటువంటి మీరు నాయనా దేవా తండ్రి, ఈ లోకములో అసమాధానముతో ఉన్న మానవునికి సమాధానాన్ని అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. స్వార్థ ప్రకటించడం ద్వారా సమాధానం దేవా తండ్రి, అట్టి సమాధానకర్త అయినటువంటి మిమ్మల్ని మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.